विष्णोरमित तेजसे आद्याय सर्ववेदानां ऋग्वेदाय नमो नमः। ఓం నమో వెంకటేశాయ. వేదములలో మొట్టమొదటిది ఋగ్వేదం. మన వేద విజ్ఞాన పీఠంలో ఋగ్వేదంతో మొదలుపెట్టి 7 వేద శాఖలు, అలాగే దివ్య ప్రబంధం, అలాగే 5 ఆగమాలు, 4 స్మార్తాలు, సంస్కృత సాహిత్యాన్ని మనం అధ్యాపన చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలోనూ మొట్టమొదటిది ఋగ్వేదం. అందుకనే సాక్షాన్ మూల ప్రమాణాయ విష్ణో రమిత తేజసే ఆదియాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమో నమః అని ఋగ్వేద భగవంతుని అలా ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. సాక్షాత్ భగవత్ స్వరూపమైనటువంటి ఋగ్వేదమునకు నమస్కరిస్తున్నాను అని. ఆ ఋగ్వేదం అనేటటువంటిది మానవుల యొక్క దైనందిన జీవితంలో లోకక్షేమం కొరకు, వారి యొక్క కళ్యాణం కొరకు యజ్ఞయాగములు అనుష్ఠించినప్పుడు ఆ యజ్ఞయాగములలో దేవతల్ని మనం స్తుతించేటువంటి మంత్రభాగం అంతా కూడా తెలియపరుస్తూ ఉంటుంది. కనుక అటువంటి ఋగ్వేదం గురించి ఇప్పుడు మనం సమగ్రంగా తెలుసుకుందాం. పునానా ఇంద్రమాజుత యమర్యామివ వాజినం నయంతి యోషానోదుషా వనే క్రీడంతమత్యాభిం అంగోభిర్వుషా నమ్రతం రాయ దేవవీదయే. व्याख्या प्रगृहपरब्रह्मदत्तैवानं वरुतिष्ठावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलजिन्मुद्रमान्दमूर्तिं स्वात्मा रामं मुदितपदनं दक्षिणामूर्तिमीडे विश्वं दर्पण. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడు, వేద పరిరక్షకుడు, వేదాత్మ అయినటువంటి శ్రీనివాసుని దివ్య సన్నిధానంలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 100కు సంవత్సరాల పైగా నిరంతరంగా అవిచ్ఛిన్నంగా అధ్యయన అధ్యాపన క్రమంలో ఇక్కడ వేదములు ఘోషింపబడుతున్నాయి. పదిహేడు విభాగాలలో మొదటిది అయినటువంటి ఋగ్వేదము 12 సంవత్సరాల కాలము ఇక్కడ అధ్యయనం గావించబడుతున్నది. అపౌరుషేయాః వేదాః అని శృతి. అంటే వేదములన్నీ కూడా అపౌరుషేయములు. ఇవి గురుముఖ ఉచ్చారణ అనుచ్చారణ క్రమంలో నిరంతరంగా అవిచ్ఛిన్నంగా అధ్యయన అధ్యాపన క్రమంలో జరుపుబడుతున్నది. ఈ ఋగ్వేదము అక్షరములు పాదబద్ధముగా, పాదములు రుక్కులుగా, ఈ విధంగా గాయత్ర్యాది ఛందస్సులతో రుక్కుల సమూహంతో విరాజిల్లుతున్నటువంటిది ఈ ఋగ్వేదం. వేదవ్యాసుల వారు 4 పాదములుగా ఉన్నటువంటి వేద శాఖలను ఋగ్వేదాన్ని పైల మహర్షికి అందించగా వారు శిష్య పరంపరగా 21 ఋక్శాఖలను చేశారు.
ఏకవింశతి బాహువృత్యం అన్నటువంటి ప్రమాణం చేత. గణాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామోపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఋగ్వేదంలో ప్రస్తుతము శాకల శాఖ, భాష్కల శాఖ ఈ రెండూ కూడా మనకు మనుగడలో కనిపిస్తున్నవి. అందులో ముఖ్యంగా శాకల శాఖ ప్రస్తుతం ప్రపంచంలో విరాజిల్లుతూ ఉన్నది. అటువంటి శాకల శాఖలో ఋగ్వేదంలో 10 మండలాలు, 85 అనువాకములతో 8 అష్టకములు, 64 అధ్యాయములుగా, 1028 సూక్తములుగా, 2024 వర్గలుగా, 10,555 రుక్కులుగా, అదేవిధంగా కలియుగ ప్రమాణమైనటువంటి 4,32,000 సంఖ్యగల పరిమాణంతో అక్షరములుగా ఈ ఋగ్వేదము విరాజిల్లుతూ ఉన్నది. యజ్ఞేషు ప్రశంసరేంద్రాగ్నేశం భతానరః. ఈ ఋగ్వేదంలో ప్రప్రథమంగా విద్యార్థులు ఇక్కడ చేరిన తరువాత వీరికి సంహితా భాగాన్ని అధ్యయనం చేయించబడుతున్నది. హవామహే సోమపీతయే ఉగ్రసంతావామహ ఉపేదం సమానం సుతం ఇంద్రాగ్ని గచ్చతాం తామహాంతా సరస్వతి ఇంద్రాగ్ని రక్షా ఉభ్యతం అప్రాజాసన్వత్రిణాః తేన సత్యేన జాగృతమధిప్రచేతునే పదే. ఈ సంహితా భాగము 6 సంవత్సర కాలంలో అక్షర పరిజ్ఞానంతో సహా వీరికి సంధ్యావందనాది క్రమములుగా నేర్పుతూ ఋగ్వేద సంహితను బోధింపబడుతున్నది. సోమస్య పీతయే యాసురథారథీతామో భాదేవాతి విస్పృశా అశ్వినాతావామహే యామాంకయా మధుమత్యశ్వినా సూనృదావతి తయా యజ్ఞం మిమిక్షతం నహి వామస్తి దూరకే యత్ర రథేన గచ్ఛాతః అశ్వినా సోమినో గృహం హిరణ్యపాణిమూతయే సవితారమభక్వయే. ఇప్పటిదాకా మనం విన్నటువంటి భాగము సంహితా భాగము. మంత్రబ్రాహ్మణయో వేదానాం అధేయం అనే ప్రమాణం ఉన్నది. వేదము 2 విధాలుగా ఉన్నది. మంత్రాత్మకము ఒకటి, బ్రాహ్మణాత్మకము మరొకటి. మంత్రము అన్నది కర్మాంగభూతమైనటువంటి ద్రవ్యదేవతా స్మారకమైనది. ఇక బ్రాహ్మణం అన్నది 4 విషయాలను తెలియజేస్తుంది. ఏమిటంటే విధి, నిషేధ, అర్థవాద, నామధేయమని. ఈ 4 విధముల విషయాలను బ్రాహ్మణము ప్రతిపాదిస్తుంది. విధి అంటే స్వర్గకామోజ చేత ఇత్యాది విధివాక్యాలను తెలియజేస్తుంది. అంటే వేదము ఈ కర్మ చెయ్యాలి అన్నటువంటి విధిని ప్రతిపాదిస్తుంది. వేదము చేత విధింపబడినటువంటి కర్మలు లేక వేద శాసనాన్ని తప్పకుండా మనం అనుసరించాలి. అలా చేయడం వల్ల మనకు అలాగే లోకానికి కూడా హితము కలుగుతుంది. ఇక నిషేధం అంటే చేయకూడనటువంటి విధులను కూడా వేదము విధిస్తుంది. అంటే బ్రాహ్మణో నహంతవ్యః నహింసాత్ సర్వాణి భూతాని ఇత్యాది నిషేధవాక్యములను కూడా వేదము ప్రతిపాదిస్తుంది. అంటే మనకు పెద్దలు చెబుతూ ఉంటారు, ఈ పని చేస్తే నీకు హితము కలుగుతుంది, ఈ పని చేసినట్లయితే నీకు కష్టము కలుగుతుంది అని తెలియజేస్తూ ఉంటారు. ఇటువంటి వాక్యములను మనకు వేదమే బోధిస్తూ ఉన్నదన్నమాట. ఇక అర్థవాదం అంటే మనం ఏదైతే యాగాన్ని చేస్తున్నామో ఆ యాగానికి ఏ ద్రవ్యంతో ఏ దేవతకు యాగం చేయాలి,
తద్వారా మనకు ఎటువంటి ఫలితం లభిస్తుంది అన్నటువంటి విషయాలను అర్థవాద వాక్యములుగా మనకు బ్రాహ్మణములు విధిని తెలియజేస్తుంది. ఖలు వేదానామ యాభిర్దేవాన్యమానస్య హవమాయంతే వై బంధానః యా సుదయస్తావా ఊర్జః. ఇక నామధేయం అంటే ఏ దేవత గురించి ఏ యజ్ఞం చేయాలి అటువంటి విషయాలను నామధేయ వాక్యంగా మనకు గోచరిస్తూ ఉంటుంది ఈ బ్రాహ్మణ వాక్యము. భాజనం దేవతాః అమమావహ మమావహేత్యావాహయతి తదే హోతుర్హోతర్త్వం హోతా భవతి హోతేత్యేన మాదక్షతే య ఏవం వేద పునర్వా ఏతమృత్విజో గర్భం కుర్వంతి యందీక్షయంతిభిరభిషించంతి. అయితే ముఖ్యంగా విశేషంగా ఋగ్వేద ఐతరేయ బ్రాహ్మణంలో సంహితలో మంత్రంలో ఉన్నటువంటి ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రజయస్వరములు లేకుండా కేవలము ఉదాత్త శృతిలోనే ఉచ్చరింపబడేటటువంటి భాగము ఈ ఐతరేయ బ్రాహ్మణము. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో 8 పంచికలలో 40 అధ్యాయములతో విరాజిల్లుతూ ఉన్నది. కాబట్టి అటువంటి ఐతరేయ బ్రాహ్మణాన్ని ఇప్పుడు మనం విందాం. దీక్షయంతి దీక్షిత విమితం ప్రపాదయంతి నో నిర్భా ఏషా దీక్షితస్య యద్దీక్షిత విమితం యోనిమైవైనం తస్వాం ప్రపాదయంతి తస్మాత్ ధ్రువాద్యోనేరాస్తే చరతి చ తస్మాత్ ధ్రువాద్యోనేర్గర్భాధీయంతే చ ప్రచజాయంతే తస్మాత్ దీక్షితం. ఇప్పటిదాకా మనము బ్రాహ్మణ భాగాన్ని శ్రవణం చేశాము. ఇప్పుడు పదపాఠం గురించి తెలుసుకుందాం. అయం దేవాయ జన్మానే స్తోమాః విప్రేభిః ఆసయ అకారి రత్న ధాతామః ఏ ఇంద్రాయ వచః యుజా తతక్షుః మనసా హరి సౌద్ధాక్షరోచ్చారణం చ ప్రతృణం అని వాక్యం. ప్రతృణం అంటే పదపాఠాధ్యయనం. జ్ఞానం సుఖం రథం రక్షన్నో ధేనుం సవః దుఘాం యువాన పితరా పునరితే సత్య మంత్రాః రుజు యవాః రుభవాః విష్టి. సౌద్ధాక్షర ఉచ్చారణం అంటే సంహితాగతమైనటువంటి వేదమంత్రములలో హ్రస్వ దీర్ఘ షత్వణత్వాది సంహితాగత ధర్మాలను విడిచిపెట్టి ప్రకృతంగా అంటే సుప్తిగంతాది పదములలో యథాతథంగా ఉన్నటువంటి రూపములను అధ్యయనం చేయడమే పదపాఠము. తే మహారత్నాని ధత్తన త్రిః ఆ సప్తాని శృణ్వతే ఏకం ఏకం సుషస్తిభిః అధారయంత వహ్నాయః అభాజంత సుకృత్యయా భాగం దేవేషు యజ్ఞియం ఇహ ఇంద్రాగ్ని ఇది ఉపహ్వయే త్రయో. అటువంటి పదపాఠాన్ని ఋగ్వేదంలో అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులకు 8-9 సంవత్సర విద్యార్థులకు పాఠమును బోధింపబడుతున్నది. కాబట్టి అటువంటి పదపాఠాన్ని ఇప్పుడు శ్రవణం చేద్దాం. గాయత్రేషు గాయతా తా మిత్రస్య ప్రాశస్తయే ఇంద్రాగ్ని ఇది తా హవామహే సోమ పా సోమ పీతయే ఉగ్ర సందా హవామహే ఉప ఇదం సవానం సుతం ఇంద్రాగ్ని ఇది ఆ ఇహ గచ్చతాం తా మహాంతః సదస్పతి ఇది ఇంద్రాగ్ని ఇది రక్షాః ఉబ్జతం అప్రాజాః సంతు అత్రిణాః తేన సత్యేన జాగృతం అధి ప్రాచేతునే పదే ఇంద్రాగ్ని ఇది శర్మ యచ్చతం. ప్రాతః యుజా వి బోధయ అశ్వినో ఆ ఇహ గచ్చతాం అస్య సంహితాపద ఉభయ పాఠాధ్యయనాన్ని చేసినటువంటి విద్యార్థులకు 10వ సంవత్సరంలో క్రమపాఠాన్ని బోధిస్తాము. అయం దేవాయ దేవాయ జన్మానే జన్మానే స్తోమ. క్రమపాఠం అంటే ద్వాభ్యాం పద్భ్యాం అభిక్రమ్య ప్రత్యాదాయోత్తరంతయోః
ఉత్తరేణోపసందధ్యాత్ తథార్ధర్చం సమాపయేత్ అని. ఈ క్రమపాఠాన్ని సంహితాపద ఉభయస్వరూపంతో అనగా సామాన్య లక్షణంగా చూస్తే 2 పదములను సంధి చేస్తూ యథాతథంగా వాక్యాంతంలో సమాపన చేసేటటువంటి పాఠాన్ని క్రమపాఠం అంటారు. అటువంటి క్రమపాఠం అధ్యయనం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటంటే ఉభయం వ్యాప్తం ఉభయమంతరేణ తథాపరే అన్ననాకో భయాఖ్యాహ అన్నటువంటి శౌనకోక్త ప్రమాణం ఉన్నది. అంటే సంహితాధ్యయనం చేయడం వల్ల భౌతికమైనటువంటి సుఖాన్ని పొందుతారు అని, అలాగే పదపాఠాన్ని అధ్యయనం చేయడం వల్ల స్వర్గప్రయుక్తమైనటువంటి సుఖాన్ని పొందుతారని, అదేవిధంగా సంహితాపద ఉభయస్వరూపమైనటువంటి క్రమపాఠాన్ని అధ్యయనం చేయడం వల్ల ఉభయ సుఖాలను పొందుతారు అన్నటువంటి ప్రమాణము మనకు ఉన్నది. అదేవిధంగా పరాశరోక్తి ఏం చెప్తోందంటే సంహితావిత్ స్వర్గగామి పదవేది మహర్గతి క్రమీ జనతపస్ సత్యంగామి వైకుంఠ భాగ్యటి అన్నటువంటి శిక్షా ప్రమాణం కూడా ఉన్నది. అంటే సంహిత అధ్యయనం చేసినటువంటి వారు స్వర్గాన్ని పొందుతారని, పదాధ్యయనం చేసినటువంటి వారు మహోలోకాన్ని పొందుతారని, అదేవిధంగా క్రమపాఠాధ్యయనం చేసినటువంటి వారు జనోలోక తపోలోక సత్యలోకాలను కూడా పొందుతారని, అయితే జటాధ్యయనం చేసిన వారు సాక్షాత్తు వైకుంఠాన్నే పొందుతారు అన్నటువంటి ప్రమాణం మనకు కనిపిస్తున్నది. ఈ విధంగా క్రమపాఠాధ్యయనం చేసిన వారిని క్రమపాఠి అన్నటువంటి బిరుదుతో కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి క్రమపాఠాన్ని ఇప్పుడు శ్రవణం చేద్దాం. దేవస్య నిష్కృతం నిష్కృతమితి నిఃకృతం అకర్త చతురాః చతురః పునః పునరితి పునః తేనాః నో రత్నాని రత్నాని ధత్తన ధత్తన త్రిః త్రిరాసాప్తాని ఆసాప్తాని సాప్తాని సున్వతే సున్వత ఇతి సున్వతే ఏకామేకం సుషష్టిభిః ఏకామేకమిత్యేకం ఏకం సుషష్టిభిరితి సుషష్టిభిః అధారయంత. ఇప్పటిదాకా క్రమపాఠాన్ని విన్న తరువాత ఇప్పుడు జటాపాఠం గురించి తెలుసుకుందాం. యో యజాతి యజాతి యో యో యజాతి యజాతి యజాతే యజాతే యజాతి యజాతి యజాతే ద్విపదాది క్రమాః పంచ ప్రాక్రమాద్యుత్క్రమాత్ తతః పునఃక్రమాదుచ్చరితాః జడాత్వం ప్రాపితాబుధైః అన్నటువంటి శిక్షాగ్రంథ ప్రమాణాన్ని అనుసరించి సామాన్యంగా 2 పదములు లేక విశేష లక్షణాలను అనుసరించి 3, 4, 5 పదములతో 3 సార్లు అనగా త్రివారము ఉచ్చరింపబడేటటువంటి పాఠాన్ని జటాపాఠము అంటారు. ఈ జటాపాఠాన్ని అధ్యయనం చేయడానికి ముందుగా విద్యార్థులకు పంచసంధి లక్షణాలను నేర్పుతాం. తదనంతరం జటాపాఠాన్ని అధ్యయనం చేయిస్తాం. సంహితను అధ్యయనం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితం ఎంత ఉంటుందో దానికి 2 పదపాఠాధ్యయనం చేయడం వల్ల కలుగుతుందని, అదేవిధంగా క్రమపాఠాధ్యయనం చేయడం వల్ల 3 ఫలితం కలుగుతుందని, ఇక జటాపాఠాధ్యయనం చేయడం వల్ల 6 రెట్లు ఫలితాన్ని పొందగలరు అన్నటువంటి ప్రమాణము మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి జటాపాఠాన్ని ఇప్పుడు శ్రవణం చేద్దాం. ఆశిరమిత్యాశిరం పాదిదితాత్పాదిత్ ఇత్తం తమిదిత్తం తం శక్రశక్రస్తం తం శక్రః శక్రో అంహసోంహాస శక్రశక్రో అంహాసః అంహాస ఇత్యంహాస. ఇప్పటిదాకా జటాపాఠాన్ని విన్నాం కదా. ఇప్పుడు చివరిగా ఘనపాఠం గురించి
తెలుసుకుందాం. యజ్ఞేన యజ్ఞేన జయ జయ యజ్ఞేన దక్షిణయా దక్షిణయా యజ్ఞేన జయ జయ యజ్ఞేన దక్షిణయా యజ్ఞేన దక్షిణయా దక్షిణయా యజ్ఞేన యజ్ఞేన దక్షిణయా సమక్తా సమక్తా దక్షిణయా యజ్ఞేన యజ్ఞేన దక్షిణయా సమక్తా జటామాలా శిఖారేఖ ధ్వజోదండో రథోగణః అష్టౌ వికృతయః ప్రోక్తాః క్రమపూర్వా మహర్షిభిః అన్నటువంటి ప్రమాణం చేత ఇక్కడ విద్యార్థులకు జటాపాఠము అధ్యయనం అయిన తర్వాత ఘనపాఠాన్ని బోధన చేస్తాం. సమక్తా ఇంద్రస్య సఖ్యం సఖ్యమింద్రస్య సమక్తా సమక్తా ఇంద్రస్య ఇందులో ఋగ్వేదంలో ముఖ్యంగా విశేషంగా అష్ట వికృతులు చెప్పబడ్డాయి. జట నుండి ఘన వరకు మధ్యలో ఉన్నటువంటి శిఖాది పాఠములన్నింటినీ కూడా విద్యార్థులకు ప్రాయోక్తంగా ఉపదేశమాత్రంగా వీరికి తెలియజేసి ఘనపాఠాన్ని చివరి సంవత్సరంలో అధ్యయనం చేయిస్తాం. నశామృతత్వం సఖ్యం సఖ్యమామృతత్వమానశ అమృతత్వమానశ నశామృతత్వమామృతత్వమానశ. విద్యార్థులకు ఘనపాఠంతో పాటుగా ప్రాతిశాఖ్య యాలి శిక్ష ఇత్యాది లక్షణ గ్రంథాలను కూడా బోధించి వారిని తిథిదేవారు పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణులను గావించిన తర్వాత వీరు లోకంలో ఘనపాఠులుగా ప్రసిద్ధి చెందుతూ ఉంటారు. అటువంటి ఘనపాఠాన్ని ఇప్పుడు విందాం. భద్రం భద్రమంగిరసోమ అంగిరసోమో భోంగిరసోంగిరసోమో అస్తు అస్తు భోంగిరసోంగిరసోమో అస్తు భో అస్వస్తు భో అస్తు ప్రతి ప్రత్యస్తు భో అస్తు ప్రతి అస్తు ప్రతి ప్రత్యస్తు ప్రతి గృహ్ణీత గృహ్ణీత ప్రత్యస్వస్తు ప్రతి గృహ్ణీత ప్రతి గృహ్ణీత గృహ్ణీత ప్రతి ప్రతి గృహ్ణీత మానవం మానవం గృహ్ణీత ప్రతి ప్రతి గృహ్ణీత మానవం గృహ్ణీత మానవం మానవం గృహ్ణీత గృహ్ణీత మానవం సోమేధసస్తు మేధసో మానవం గృహ్ణీత గృహ్ణీత మానవం సోమేధసః మానవం సోమేధసస్సు మేధసో మానవం మానవం సోమేధసః సుమేధస ఇతి సుమేధసః య ఉదాజన్ ఉదాజన్యేయ ఉదాజన్ పితరః పితరా ఉదాజన్యేయ ఉదాజన్ పితరాః. ఇటువంటి అపౌరుషేయమైనటువంటి వేదములలో మొట్టమొదటైనటువంటి ఋగ్వేదంలో 21 శాఖలు ఉండేవి అని మనకు పతంజలి రాసిన మహాభాష్యం ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే యావత్ భారతదేశంలో ఒక 2 శాఖలు మాత్రమే ప్రధానంగా అధ్యయనాధ్యాపనములలో ఉన్నాయి. అటువంటి 2 శాఖల్లో ప్రధానమైనటువంటి ఋగ్వేదంలోని శాఖల శాఖ మనం ఇక్కడ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అధ్యాపన చేస్తూ ఉన్నాం. ఈ శాఖలో 32 మంది విద్యార్థులు చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. వారికి సుశిక్షితులైనటువంటి 4 అధ్యాపకులు ఋగ్వేద శాఖల శాఖని అధ్యాపన చేస్తూ ఉన్నారు. ఈ వేదంలో చేరినటువంటి విద్యార్థులకి వారు చేరిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు 3 లక్షల రూపాయలు డిపాజిట్ వేస్తారు. ఈ విభాగం యొక్క కాల పరిమితి 12 సంవత్సరములు. 12 సంవత్సరముల్లో వారు ఋగ్వేద సలక్షణ ఘనాపాఠి అనేటటువంటి ఆ బిరుదును పొందుతారు అధ్యయనం పూర్తి చేసుకుని. ఆ విధంగా వాళ్ళు 12 సంవత్సరములు కూడాను అధ్యయనం చేసి పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లయితే వారు చేరినప్పుడు అంటే విద్యార్థి చేరినప్పుడు ప్రారంభంలో వేసినటువంటి 3 లక్షల రూపాయల డిపాజిట్ని ఇంట్రెస్ట్తో సహా వారికి ధనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇటు తర్వాత యజుర్వేదం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణుం హరిహర ప్రభుం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. ఏవం ద్వాదశ నామాని త్రికాలే యః పఠేన్నరః యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేత్. ఓం శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః.